अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిపితే కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి కూడా 8 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 7, అవమానం అనేది 5. గౌరవ మర్యాదలు సమాజంలో చాలా బాగానే ఉంటాయి, కానీ ఖర్చు కన్నా ఆదాయం కన్నా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. వీరికి గురుగ్రహ సంచారం అనేది చక్కని ఆయుధంలాగా పనిచేసి ఏదైతే శనిగ్రహ సంచారంలో మార్పు సంభవించిందో దానితో దాదాపుగా 5 సంవత్సరాల నుండి ఏళ్ళనాటి శనితో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నిటివి దాదాపుగా తొలగిపోయినట్టుగానే భావించి మనం ధైర్యంతో ముందుకు సాగడం వల్ల ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆచితూచి వ్యవహరించి చేయండి. అలాగే ఇతరులతో తక్కువగా మాట్లాడడం నాకు చాలా బాగుంది కదా అని చెప్పి మీరు విర్రవీగిపోయి మాత్రం ముందుకు సాగకండి. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. దీంతో మే మాసం తర్వాత మీకు ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కూడా మంచి సత్ఫలితాలే పొందుతూ ఉంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల పాటుగా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఇక 2వ స్థానంలో అంతగా ఇబ్బంది పెట్టక శని మీకు చాలా మేలు చేస్తూ ఉంటాడు. మీరు వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ రుద్రాభిషేకం చేసుకోండి. దానితో ఆ శివుని అనుగ్రహం లభిస్తుంది. దానితో పాటుగా దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి దుర్గా కవచ పారాయణాన్ని ప్రతినిత్యం కూడా వినండి. దానితో ప్రసార మాధ్యమాల్లో వినండి లేదా చదవండి. దానితో చాలా మీకు ఒక ఆయుధంలాగా ఉండి రక్షణలాగా ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది.